నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు జూన్ 27వ తారీఖు. నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కాంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు నేను కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసే వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటూ ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను. ఇక్కడ ఢిల్లీలో నాకు ఏదైనా మంచి క్వాలిటీ బండి కనపడితేనే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. 93,000 అయితే, కేవలం 93,000 అయితే తిరిగింది. ఫ్రంట్ లో 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్ని వచ్చేసి అన్యూజ్డ్, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. ఈ వెహికల్ మొత్తం నేను చెక్ చేసి షాక్ అబ్జర్వర్లు, సస్పెన్షన్, ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను. బండి చాలా అంటే చాలా బాగుంది. టొయోటా ఇథియోస్ విఎక్స్ టాప్ మోడల్, పెట్రోల్ వర్షన్, గేర్ వచ్చేసి మాన్యువల్, కలర్ వచ్చేసి వైట్ కలర్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ, 2 ఎయిర్ బ్యాగ్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి. బండి చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కీ మొత్తం మన కంపెనీ పేస్ట్ తో అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కాంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పడిన డోర్లు ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ అయింది అని అది కూడా వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఢిల్లీలో ఈ వెహికల్ ఎవరి దగ్గర అయితే ఉందో, ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో తీసుకున్న తర్వాత ఆ గ్లాస్ అనేది చేంజ్ చేసి ఇస్తానని చెప్పినాడు. ఫస్ట్ మాట్లాడిన తర్వాత నేను ఈ బండికి వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాను. బండి ఎవరైతే తీసుకుంటారో ఆ గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి ఇప్పుడు కంపెనీ గ్లాస్ అయితే ఉంది, ఆ గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇస్తా అంటున్నాడు. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అవుతుంది. అదర్ స్టేట్ బళ్ళకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అయితే పంపిస్తున్నాను. రీసెంట్ గా అయితే 2 బళ్ళు అయితే నేను ఇటియోస్ పెట్రోల్ బండ్లు వచ్చేసి ఈ రోజు ఒకటి మధ్యాహ్నం అయితే ఒక బండి అయితే నేను పంపించినాను. మన జగిత్యాల వాళ్ళు వచ్చేసి ఆదిలాబాద్ లో డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పినారు. అంటే మన ఊరు పక్కన వాళ్ళు. ఆ బండి కూడా వీడియో తీసిన నేను ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. ఇంకొక బండి వచ్చేసి మన కర్నూలు వాళ్ళకు, అన్న వాళ్ళు దుబాయ్లో ఉంటారు. ఆ బండి కూడా 2-3 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్తాను. ఎక్కడ కానీ రస్టింగ్ అని లేదు. బండి చాలా అంటే చాలా బాగుంది. టొయోటా ఇథియోస్ విఎక్స్ టాప్ మోడల్, 2011, 6వ నెల, సింగిల్ ఓనర్, సెకండ్ ఓనర్, వెహికల్ గురించి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2,40,000 అయితే చెప్తున్నారు. 2,40,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, దీనిలో కొద్ది మాటకైతే బాగుంటుంది. ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. ఒకసారి క్వాలిటీ అనేది నేను చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. నేను వచ్చేసి ఇంజను, బానట్ యొక్క పేస్టింగ్, మన డోర్ యొక్క పేస్టింగ్, డిక్కీ యొక్క పేస్టింగ్, మొత్తం రన్నింగ్ బోర్డు మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. ఎంట్రీలు కూడా చూపిస్తాను. చాలా నీట్ గా అయితే ఉంది బండి. కలర్ వచ్చేసి వైట్ కలర్. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఫ్రంట్ లో వచ్చేసి 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. కొద్దిగా అక్కడ అబ్జెక్షన్ చేస్తుంటే కొద్దిగా బండి అయితే ఇక్కడికి తెచ్చినాను సైడ్ కు. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఫుల్ బకెట్, ఏపీయడం అయితే అవసరం అయితే లేదు. చూసుకోవచ్చు. నేను రీడింగ్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. ఏసీ కూడా చాలా చిల్డ్ అయితే వస్తుంది. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. చూడండి.
స్టీరింగ్ కంట్రోల్ కూడా వస్తాయి. ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. బ్యాగ్ వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఇది ఒక్కసారి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి. మొత్తం షీల్డ్ ఉంది. స్టెప్నిటర్ వచ్చేసి అన్ని చూడు, ఇంతవరకు యూజ్ అయితే కాలేదు. ఇది ఒక మన డిక్కీ ఒక కంపెనీ పేస్టింగ్. ఇది చూడండి, ఇది కూడా డిక్కీ ఒక కంపెనీ పేస్టింగ్. లోపల ఇక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఈ డోర్ ఒక కంపెనీ పేస్టింగ్ చూసుకోండి మీరు. ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రంట్ లో వచ్చేసి 2 స్టీల్ టైర్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను అక్కడ పెట్టినాను బండి నీడలో. అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే మళ్ళీ నేను బండి అయితే ఇక్కడికి తెచ్చుకున్నాను. చూపిస్తాను చూడండి. సీట్ కవర్లు ఒకసారి చూసుకోండి. ఫుల్ బకెట్. ఇంజన్ కూడా మొత్తం షీల్డ్ ఉంది. స్పానర్ అచ్చు కూడా పర్లేదు ఇంజన్ లో. చూసుకోవచ్చు. నా లెఫ్ట్ సైడ్ యొక్క ఆప్రాన్స్ ఇక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. లోపల కూడా చూసుకోవచ్చు. ఆయిల్ లీకేజ్ అనేది కూడా లేదు. స్పానర్ అచ్చు కూడా లేదు. ఇక్కడ చూసుకోండి, నేను నిదానంగా అయితే చూపిస్తున్నాను చూడండి. స్పానర్ అచ్చు కూడా పర్లేదు. ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడే కానీ స్పానర్ అచ్చు కూడా పర్లేదు. మన రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్ ఇది. చూసుకోండి, లోపల కూడా నేను చూపిస్తాను. ఏ బోల్ట్ మీద ఇంతవరకు స్పానర్ అచ్చు కూడా పర్లేదు. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. మన రేడియేటర్ పట్టి ఇది. మన బానెట్ యొక్క పట్టి కూడా చూపిస్తాను చూడండి. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బండి చాలా అంటే చాలా బాగుంది.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్తాను. బండి చాలా అంటే చాలా బాగుంది. ఇంజన్ లో ఇంతవరకు స్పానర్ అచ్చు కూడా కప్పలేదు. టైర్లు వచ్చేసి 2 సీలు ఉన్నాయి, 2 వచ్చేసి 50% టైర్లు ఉన్నాయి. డిక్కీలో వచ్చేసి అన్యూజ్డ్, డిక్కీ టైర్ వచ్చేసి అన్యూజ్డ్, ఇంతవరకు ఇది యూజ్ అయితే కాలేదు. ఎక్కడే కానీ రస్టింగ్ అని లేదు. బండి చాలా బాగుంది. టాప్ మోడల్ టొయోటా ఇథియోస్ విఎక్స్ టాప్ మోడల్ అనమాట. ఎయిర్ బ్యాగ్ కూడా వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్ కూడా వస్తుంది దీనికి. సరే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.